So what is drug addiction? డ్రగ్ అడిక్షన్ గురించి అంటే ఏం చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ డ్రగ్ అడిక్షన్స్కి ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ కాలేజీలో ప్రయాస్ చేసే కానీ లేకుంటే చదువు బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు డ్రగ్స్కి బాగా అలవాటు అయిపోతున్నారు. వాళ్ళని ఏం దారి తీస్తుంది? సో డ్రగ్ అడిక్షన్ కావడానికి ఎక్కువ బాధ్యత అంటే ఒకటి బ్యాడ్ ఫ్రెండ్షిప్, నెక్స్ట్ పేరెంట్స్ మానిటర్ లేకపోవడం, ఇంకోటి విచ్చలవిడి మనీ, అంటే పేరెంట్స్ మనీ పోయడం వల్ల, ఇంకోటి ఎలాంటి బాధ్యత లేకపోవడం అంటే రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి క్రైమ్స్ జరుగుతాయి? డ్రగ్స్ తీసుకోవడం లాట్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతాయండి. ఒక క్రైమ్ అని కాదు, తాను కాన్షియస్లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్షియస్లో ఉన్నాడు. ఆ డ్రగ్స్ తీసుకున్న తన మైండ్ మొత్తం తన ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఎలాంటి ప్రపంచం? తనకు అనుకూలమైన ప్రపంచం, మన ప్రపంచంలో ఉండదు. ఆ ప్రపంచంలో అతను క్రైమ్ చేయొచ్చు, లేదా అతను డ్రగ్ తీసుకొని కొందరు సంబడి పీపుల్స్ మామూలుగా ఇంట్లో వెళ్ళి పండుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే స్టార్టింగ్లో డ్రగ్ తీసుకునే టైంలో అతను ఏ ఆలోచన అయితే ఉంటాడో, క్రైమ్ ఆలోచనలు ఉంటాయి. ఏ వ్యక్తిని అయితే ఫలానా అబ్బాయిని నేను కొట్టాలా, అలాంటివి నేను థ్రెట్ చేయాలా, దొంగతనం చేయాలా, అలాంటి ఆలోచనతో పోతే అదే ఆలోచనతో నేను క్రైమ్లోకి వెళ్ళిపోతాను. అతను ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ డ్రగ్ తీసుకున్నాడికి డ్రగ్ మీకు దాని యొక్క పవర్ వచ్చేసి ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క రకమైన పవర్ ఉంటుంది. కొన్ని 8 hours, కొన్ని 12 hours, కొన్ని 24 hours, ఈ విధంగా దాని యొక్క పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ ఉన్నంతసేపు తను ఏం చేస్తున్నాడు, తనకి ఎలాంటి ఆలోచన ఉండదు. చంపేయచ్చు, తాను చచ్చిపోవచ్చు. డ్రగ్స్ ఎలా నిర్మూలిస్తారు? నిర్మూలించడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది, ఎవరైతే పెట్లర్స్ ఉంటారో ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సిబి గారి ఆదేశాల మేరకు మా వంతు ప్రయత్నం ఇది ఒక స్పెషల్గా పెట్టారు సిబి గారు. లోకల్లో పిల్లలకి డ్రగ్ బాగా అలవాటు అవుతుంది, గంజాయి బాగా స్మోక్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సిబి గారు మాకు ఒక స్పెషల్ టీం ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చేసి ఈ మెయిన్ స్మోకర్స్ని కంట్రోల్ చేస్తూ ఎవరైతే పెట్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీకు ఇట్లా కేసెస్ జరుగుతున్నాయని ఎట్లా తెలుస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? మాకు ప్రజలే ముఖ్య ఆధారం అండి. ప్రజల సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్తాం. పోలీస్ నాట్ పోయి మేము పట్టుకోవడం ఉండదు. మేము సెర్చ్ చేస్తుంటాం. మా వంతుగా ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్, మళ్ళీ శ్మశానాలు, విలేజ్ టౌన్ అవుట్స్కట్స్, గ్రౌండ్స్, ఈ మన లేక్స్, వాటి చుట్టుపక్కల మొత్తం బుషెస్ ఉంటాయి కదా, ఆ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. రెగ్యులర్గా మా టీమ్స్ అన్నీ తిరుగుతుంటాయి. అట్లా ఎవరన్నా అట్లా దొరుకుతారు. లేదు అంటే పబ్లిక్ కూడా మాకు సార్ది నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి పబ్లిక్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్లో ఎట్లా చేంజ్ ఉంటుంది? వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది? వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఒక 1-2 hours వరకు చాలా స్లో మూమెంట్లో, అంటే పాస్ మోడ్లో ఉంటున్నారు. పిలిస్తే మనం పిలిచినాక 2-3 secondsకి అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ కాన్సెన్స్ వాళ్ళకి, తర్వాత వాళ్ళు అవి అంతా రెడ్ కలర్ రెడిష్ ఉంటుంది, ప్రతి ఒక్క రెడిష్ ఉంటుంది. అందరు దాదాపు సేమ్ మెంటాలిటీతో ఉంటారు డ్రగ్స్ తీసుకొని సేవ్ చేసిన తర్వాత. మన ఏరియాలో కామన్గా ఎక్కువ ఏం కేసెస్ వచ్చాయి సార్? ఏ డ్రగ్ కేసెస్ వచ్చాయి? ఇప్పుడు మేము చూసేది ఒక గాంజా మాత్రమే. సో దాంట్లో కూడా కొన్ని లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక 6 months బ్యాక్ కొన్ని క్రిస్టల్ లాంటివి కొన్ని వచ్చాయి. క్రిస్టల్ అంటే అది కూడా కొంత ఒక సింథటిక్ క్రిస్టల్ మెంతల్ లాంటివి వచ్చాయి. అవి కూడా ఐడెంటిఫై చేశాం. అవి కూడా అడిక్ట్ ఆవిడ కూడా అడిక్ట్. Incoming call from T-Sing. Ishgao T-Sing. Ishgao identified by true. సరే లోపల వచ్చిన సర్పంచ్ వచ్చినట్టు. డ్రగ్స్లో టైప్స్ ఏమేమి ఉంటాయి? మనకు న్యాచురల్ డ్రగ్స్ ఒకటి ఉంటుంది. న్యాచురల్ డ్రగ్స్ అంటే చెట్ల ద్వారా, మొక్కల ద్వారా వచ్చే డ్రగ్స్ ఒకటి ఉంటుంది. ఒకటి సింథటిక్ డ్రగ్స్ అంటారు, అది కెమికల్ ద్వారా వస్తుంది. అంటే ల్యాబ్లలో, కెమిస్ట్రీ ల్యాబ్స్లలో ట్రై చేస్తారు. అందులో మెడిసిన్స్, జనరల్ మెడిసిన్స్ కాకుండా ఈ డ్రగ్స్ వేరే ఉంటాయి. ఈ డ్రగ్స్ ఎక్కువ ఒక 7-8 times ఉంటాయి. ఒకటి మనకు మన న్యాచురల్ డ్రగ్స్ అయితే గంజాయి, కోకైన్, ఇవి చెట్ల ద్వారా వస్తాయి. మళ్ళీ ఇందులో
ఇవి సింథటిక్ డ్రగ్స్ వచ్చేసి కొకైన్తో పాటు పెంటలిజం, మార్ఫిన్, తర్వాత హెరాయిన్, తర్వాత LSD క్రిస్టల్స్, ఇలాంటివన్నీ సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. ఈ సింథటిక్ డ్రగ్స్తో ఎక్కువ డేంజరస్ ఉంటుంది, త్వరగా అడిక్ట్ అయిపోతారు వాటికి. కెమికల్ ల్యాబ్లో తయారు చేస్తారు కాబట్టి వాటితో ఎక్కువ ప్రాణహాని కూడా ఎక్కువ ఉంటుంది. ఈ న్యాచురల్ డ్రగ్స్ కొంచెం లేట్గా అడిక్ట్ అయినాక కొద్దిగా లేట్గా రిజల్ట్ ఉండదు వాటి. ఇది చేయడం తప్పు అని తెలుసు సార్, తయారు చేయడం తప్పు కదా, మరి మీరు వెళ్ళి అక్కడ రెడీ చేయకముందే ఆపొచ్చా? అంటే ఈ క్రిస్టల్ సింథటిక్ డ్రగ్స్ అనేవి మన ఇండియాలో తయారు చేయరు, దాదాపు విదేశాల నుంచే మనకి ఇంపోర్ట్ అవుతుంటాయి. కాబట్టి మనం తయారు చేయడానికి, మనం బ్యాన్ చేయడానికి లేదు. మన సముద్రంలో వచ్చే ఎక్కువ సముద్ర మార్గంలో వస్తాయి, వాటిని నేవీ వాళ్ళు కానీ ఆర్మీ ఫోర్సెస్ వాటిని కంట్రోల్ చేస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు? లైక్ ప్రాసెస్ ఏంటి? కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ మాకు స్మోకర్స్ తీసుకొచ్చి స్మోకర్స్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతాము. కొందరిని మా కాడ ఉంచుకొని వాళ్ళకి క్లాస్ మామూలు స్క్రీన్లో క్లాసులు చెప్తా ఉంటాం. ఇలా మీరు తాగడం వల్ల మీ హెల్త్ ఇలా ఖరాబ్ అవుతుంది, మీ పేరెంట్స్ మీరు బాగా రియాక్ట్ అయితే మీరు చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్లో చూపిస్తాను. కొంతమందిని బాగా హెవీ అడిక్ట్ అయిపోయిన వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి వాళ్ళకు అక్కడ రిఫర్ చేస్తాం. అలా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా చేంజ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. దాదాపు వాళ్ళు ఒక కౌన్సిలింగ్లో చేంజ్ అయ్యే వరకు వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుకుంటారు. దాదాపు వాళ్ళకు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. డ్రగ్స్ ఎలా మారుతున్నాయి? సో ఎక్కువ మత్తుగా తయారవుతున్నాయి. సో లేకపోతే ఎలా అవుతున్నాయి? సో ప్రజెంట్ డేస్లో ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ న్యాచురల్ గంజాయి ఎక్కువ వాడేది, గంజాయి ఈ కొకైన్ లాంటి ఎక్కువ వాడేది. ఇప్పుడు ఎక్కువ సింథటిక్ డ్రగ్స్కి ఎక్కువ వాడిపోతున్నారు ఎక్కువ మత్తు కోసం. ఇంకా దాని రూపాంతరాలు చెందుకుంటూ పోతున్నాయి. గంజాయి నుండి ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఇంజెక్షన్ తర్వాత పొడి వచ్చింది మన నోస్లో పీల్చుకోవడానికి. ఇంకా చాలా ఒక్కొక్కటి దాని ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మన ప్యాక్ మన దీనిలో వస్తుంది. అంటే మన ఓన్లీ ఆ ప్యాక్ చిన్నది ఉంటుంది, మన నాలుక పెట్టుకోగానే కరిగిపోతుంది, నోట్లో కరిగిపోతుంది. దాన్ని మింగడానికి వస్తుంది జస్ట్ స్కిన్ నాలుకనే తెచ్చుకుంటారు. ఇట్లా LSD బ్లాక్స్ అని ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అన్ని పబ్లలో ఇవే వస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఈ కొకైన్లో ముంచి పేపర్, మామూలు న్యాచురల్ పేపర్ని కొకైన్లో ముంచేసి దాన్ని ఎండేస్తారు. దాన్ని ఆరినాక బ్లాక్స్లో కట్ చేస్తారు, ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి సేల్ చేస్తారు. ఎక్కువ పబ్లలో నడుస్తుంది, ఇప్పుడు రెగ్యులర్గా ఇవే నడుస్తున్నాయి. 400 పెట్టుకుంటారు. అది 8 hours ఉంటుంది. ఒక పేపర్ ఒక స్ట్రిప్ 8 hours ఉంటుంది. ఆ స్ట్రిప్ మీరు కమ్యూనిటీస్లో ఎలా ఎంగేజ్ అయ్యి వర్క్ చేస్తారు? సో అడిక్ట్స్ని కంట్రోల్ చేయడానికి, డ్రగ్స్ పెంపకం తగ్గడానికి, సో గంజా పెంపకం, సో అట్లా మాకంటే మేము దాదాపు పేరెంట్స్కి మేము సపోర్ట్ చేస్తాను. మాకు ఇంత దొరికదంటే పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ కొంతమంది దొరుకుతున్నారు. మా అబ్బాయి ఇట్లా చేస్తున్నారు, లేకుంటే మా పక్కింటి అబ్బాయి ఇట్లా చేస్తున్నారు చెప్పి కొంతమంది పేరెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాంతో కాకుండా మేము ఎక్కువ ఈ ఫ్లెక్స్లో ఒకటి పబ్లిసిటీ చేశాం కదా, మా సోషల్ మీడియాలో కూడా ఎక్కువ పబ్లిసిటీ చేశాం. వాటి ద్వారా పబ్లిక్ మాకు కమ్యూనికేట్ అవుతున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కాలేజీలో కానీ బాయ్స్ హాస్టల్స్లో కానీ ఇట్లా చాలా హాస్టల్స్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ లెక్క పెట్టేసి చెప్తున్నాం. ఆ కాలేజీ వార్డెన్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు కూడా కమ్యూనికేట్ అవుతున్నారు. మీరు సాల్వ్ చేసిన కేసెస్లో ఏది చాలా కష్టమైన కేస్? ఒక్కటని కదండి, అన్ని కష్టమే. ఎందుకంటే వాళ్ళు మన ప్రపంచంలో ఉండరు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఒకటే టైప్ మెంటాలిటీ కాదు. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ టైప్ మెంటాలిటీ, డిఫరెంట్ టైప్ స్మోక్ చేస్తారు, డిఫరెంట్ టైప్లో థింక్ చేస్తారు, డిఫరెంట్ టైప్లో దొరుకుతారు. మనం అందరూ క్రిటికల్, అందరూ ప్రాబ్లమే. ఒక సామాన్య వ్యక్తిని మనం పిలిస్తే వస్తాడు, తాను రాడు. తన ప్రపంచం వేరే ప్రపంచంలో ఉంటాడు. తను మీరు ఏమైనా కొట్టినా కానీ తనకి దెబ్బలు తగ్గాయి. మరి కొట్టాము కాబట్టి తనకి కొట్టినా కానీ దెబ్బలు తగ్గాయి. ఎందుకంటే తాను టోటల్గా మత్తులో మునిగి ఉంటాడు. మహేష్ అంటే దాని స్పర్శ అనేది కోల్పోతాడు. ఏర్పడే స్పర్శ ఉండదు దానికి. మత్తు పూర్తిగా దిగిన తర్వాతనే తనకి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది తాను అప్పుడు క్యాల్కులేషన్ చేసుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది తప్ప ఆ టైంలో మొత్తం ఆ పీరియడ్లో తనకి ఎలాంటి ఆలోచన ఉండదు. తనకి డ్రగ్ డీలర్స్ని పట్టుకుంటారు కదా, వాళ్ళ పనిష్మెంట్ అండ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పనిష్మెంట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎట్లా పనిష్ చేస్తారు ఇద్దరిని? వీళ్ళు ఏమైనా స్మోకర్స్ కదా, స్మోకర్స్ కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ లేకుంటే రిహాబిలిటేషన్ సెంటర్ అదర్వైజ్ సమ్ XYZ ఏదైనా చూసి వాళ్ళని మనం పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతాం.
ఏదైతే పెట్లర్స్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్ స్టేషన్కి పంపించేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపి కోర్టు నుంచి వాళ్ళు ఫర్దర్ నడుస్తుంది. ఇక్కడ ఓన్లీ మనం ఎక్కువ ఫోకస్ చేసేది స్మోకర్కి మాత్రమే. ఏమైనా దాంట్లో మనం ఏమైనా పెట్లర్ వచ్చారనుకోండి, మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ చేస్తాం. పొలిటికల్ లీడర్స్కి ఏమైనా హ్యాండ్ ఉంది అంటారా దీంట్లో? డ్రగ్స్ ఈజీగా దొరకడం కోసం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అలాంటిది ఏమి ఉండదండి. పొలిటికల్ లీడర్స్కి డ్రగ్స్కి దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఎవరైతే ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం చేసుకుంటే తప్పించి ఏదైనా ఇన్ కేస్ ఎవరైనా వాడు కాపాడడానికి పొలిటికల్ సపోర్ట్ లేకుంటే ఇంకేదైనా సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు కావచ్చు. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీనికి ఎలాంటి సంబంధం? నేను తాగుతుంటే నాకు పొలిటికల్ లీడర్ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వాళ్ళు జైలుకి వెళ్ళక వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా ఆపొచ్చు. అలాంటిది ఏమి ఉండదండి. ఇది ఈ సెక్షన్లలో సీఎం గారి ఆదేశాల ప్రకారం సీఎం గారే టోటల్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పవర్స్ ఇచ్చేశారు. మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాని ప్రకారంగా నడుస్తుంది తప్పించి సీఎం గారి కంటే పెద్ద లీడర్ అయితే మనకి ఇక్కడ ఉండరు కదా. సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా ముందు ఆలోచిస్తారు. రారు వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు. అది how will fighting drugs develop in the next few years, next decade? డ్రగ్స్ని అరికట్టడానికి అంటే మేము చాలా అందరి సహకారం కావాలండి. ఇది ఓన్లీ పోలీసు లేకుంటే గవర్నమెంట్ చేస్తే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, సొసైటీ, పబ్లిక్ అందరి సపోర్ట్ ఉండి మా సహకారం మీ సహకారంతో అయితేనే అది దాన్ని కంట్రోల్ చేయడానికి 99% 100% మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎలాంటి పాలసీ చేంజెస్ మీరు కావాలని కోరుకుంటారు? సో ఈ జాబ్ ఎఫెక్టివ్గా చేయడానికి సో ఎలాంటి ఆబ్స్టకిల్స్ లేకుండా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అండి. గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అంటే ఆ ఆర్డర్ మీద మేము ముందుకు వెళ్ళడం తప్పితే దాని మీద మాకు ఫలానా ఈవెంట్ కావాలి అదైతేనే మేము చేస్తాము లేకుంటే చేయము అని ఉండదు. పోలీస్ 24 hours ఆన్ డ్యూటీ. మాకు ఫలానా ఏది ఏమంటారు రిక్రూట్మెంట్ ఉంటేనే మేము చేస్తామనేది ఉండదు. రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు వస్తాయి. మీ జీవితంలో ఏదైనా మెమొరబుల్ కేసు డ్రగ్స్ గురించి? ఒక 4-5 మెంబర్స్ డ్రింకర్స్ ఉండే, ఆల్రెడీ స్మోకర్స్ కూడా. సో చాలా చేంజ్ అయ్యారు వాళ్ళు. అంటే ఎలా చేంజ్ అయ్యారు? మేము చెప్పే విధానం, వాళ్ళ పేరు చెప్పే విధానము అట్లా వాళ్ళు చేంజింగ్ అయ్యారు. అప్పుడు వచ్చి కలిసిపోతుంటారు, వాళ్ళు మా దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళే మీకు వచ్చి చెప్పారా సార్? సరెండర్ అయిపోయారు ఎప్పుడైనా? అలాంటిది ఏముండదు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి సరెండర్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి లైక్ వాళ్ళు చేసిన దానికి గిల్టీగా ఫీల్ అయ్యి మేము మారాలి ఎప్పుడు అంటే అది జరగలేదా? ఇప్పుడు అలా జరగలేదు. వాళ్ళు ఎవరంటే మారిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు పోలీసులకు చెప్పలేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తే పేరెంట్స్ ఫోన్ చేసి నాకు చెప్తారు కొందరు వాళ్ళని తీసుకెళ్ళి. ఎందుకంటే అంతా అరెస్ట్మెంట్ చేసే వాళ్ళు టోటల్గా అడిక్ట్ అయి ఉంటారు వాళ్ళు. ఒకవేళ కొందరికి కౌన్సిలింగ్ వర్కౌట్ కాకపోతే సో ఎలా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి? కౌన్సిలింగ్ ఫస్ట్ ఇవ్వాల్సిందండి. అతను చేంజ్ అయ్యే వరకు ఇవ్వాల్సిందే. అంటే లెవెల్స్ మారుతాయా? లెవెల్స్ మారుకుంటే చేంజ్ చేయవలసిందే తప్పి లాంగ్ టర్మ్ పెట్టవలసింది తప్పి కాడు అనే ఛాన్స్ రాదు. అవుతాడు, లేట్గా అవుతాడు. డ్రగ్స్ తీసుకోవడానికి ఏమేమి విధానాలు ఉంటాయి సార్? ఎలా తీసుకుంటారు? ఫస్ట్ మనకలా గంజాయి తాగే వాళ్ళకి సిగరెట్స్లో ఫిల్ చేసుకుంటారు. సిగరెట్స్లో ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఓసిడి పేపర్స్ అని సపరేట్గా దొరుకుతాయి. ఆ ఓసిడి పేపర్స్లో వాటి ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా కిరాణా పాన్ షాప్లో దొరుకుతాయి. వాటిలో ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో బాటిల్ షాట్స్ అని ఉంటాయి. మన మామూలు థమ్స్అప్ బాటిల్స్ వాటిలో పెట్టుకొని సిగరెట్లు అందించుకొని పొగలు పీలుస్తారు. కొందరు బంగ్ పీలుస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ కొకైన్, హెరాయిన్ ఇవి అనేది ఇంజక్షన్ ద్వారా పీలుస్తారు. ఇంజక్షన్ వేసుకుంటే చెక్ ఇంజక్షన్ వేసుకుంటారు. లేకుంటే దాన్ని చిన్నగా రబ్ చేసి పౌడర్ చేసుకొని ముక్కులో పీల్చుకుంటారు. కొందరు క్రిస్టల్ చిన్న చిన్న స్లాట్స్ పేపర్ స్లాట్స్ ఉంటాయి. ఆ పేపర్ స్లాట్స్ నాలుగు కింద పెట్టుకొని వాళ్ళ ద్వారా డ్రగ్స్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా హెల్ప్ వస్తుంది? వస్తే కంపల్సరీ గవర్నమెంట్ నుండి హెల్ప్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్లో ఉంటుంది. ఫిజికల్ సింటమ్స్ ఏమైనా చేంజ్ అయిపోయి ఉంటారు? సో డ్రగ్ అడిక్ట్కి ఎక్కువ తను బాడీ అంతా వీక్ అయిపోయి ఉంటాడు. తను ఫుడ్ సరిగ్గా తినలేడు. తర్వాత కళ్ళన్నీ ఎండిపోయి ఉంటాయి, డేలా అయిపోయి ఉంటాయి. కళ్ళతో మామూలుగా కనిపించవు, కళ్ళు డిమ్ముగా కనిపిస్తాను అన్నమాట.
లైట్ దిమ్ము కనిపిస్తుంటే బాడీ మొత్తం పేలిపోయి ఉంటుంటే Incoming call from అతను ఎక్కువ Cyber. రియాక్ట్ కదా, అంటే మనం Chief పిలిచినా కానీ ఒక 2-3 సెకండ్స్ తర్వాత రియాక్ట్ అవుతాడు కదా మనం. తర్వాత త్వరగా ఆయాసపడతా ఉంటాడు, కొద్ది రోజు నడవలేదు, వాక్ చేయలేదు, తినేసరి తినలేదు, ఇలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళ బాడీ మీద ఎక్కువ ప్రభావం చెప్తే మొదటి కొద్ది రోజులు అయితే మెదడు మొత్తం బ్లాక్ అయిపోతా ఉంటుంది. బ్లాక్ అయిపోయి తన బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ ఆగిపోతూ ఉంటాయి. బ్రెయిన్ వాళ్ళ బ్లడ్కి మిగతా ఏంటి మనకు బ్రెయిన్ రావాల్సిన సిగ్నల్స్ అన్నీ ఇవ్వదు. త్వరగా మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది కదా, ఆ సిగ్నల్స్ ఫాస్ట్గా ఇవ్వదు అన్నట్టు, స్లోగా ఇస్తారు సిగ్నల్స్. వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఈ అడిక్షన్ సెంటర్స్ ఎలా పనిచేస్తాయి? call from Cyber. రియాక్షన్ సెంటర్స్ ఎక్కువ వాళ్ళకి సినిమా, ఇప్పుడు వీళ్ళు తాగే వాళ్ళు, డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, అడిక్ట్ అయిన వాళ్ళ వీడియోస్ అవి చూపిస్తుంటారు ఎక్కువ. ప్లస్ చాలా వాళ్ళ ఫుడ్, మంచి ఫుడ్, నాన్ వెజ్ కానీ ఇలాంటి ఫుడ్ పెట్టి వాళ్ళను మారడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్లస్ పేరెంట్స్, ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మోటివేషన్ క్లాస్ చెప్తా ఉంటారు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సో ఇలాంటి వాటికి పనిష్మెంట్స్, లాస్ అంటే చాలా ఉన్నాయి. అంటే స్మోకర్స్ కొన్ని లాస్ ఉంటాయి, పెట్లర్స్కు కొన్ని రకమైన సెక్షన్స్ ఉంటాయి, ప్లస్ పండించే రైతుకు, గంజాయి పండించే వారికి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సెక్షన్ ద్వారా పనిష్మెంట్ ఉంటుంది. పండిస్తున్నారని తెలిస్తే మీరు ఆపుతారా? పండించే వాళ్ళు మన కాడ తెలంగాణలో పండించే వాళ్ళు ఎక్కువ ఆంధ్ర, సీలేరు, తర్వాత విశాఖపట్నం, మార్పులోయ అక్కడ నుంచి గంజాయి ఎక్కువ వస్తుంది. మన తెలంగాణలో పండించారు. సో మీ వర్క్ ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి పనిష్ చేయడం. ట్రైబల్ ఏరియాస్లోనే ఎక్కువ పండిస్తారు, లేకపోతే సో ట్రైబల్ ఇంటీరియర్ ఏరియా, ట్రైబల్ ఏరియా కానీ చాలా మనం కామన్ పబ్లిక్ లేని ఇంటీరియర్ ఏరియాలో ఎక్కువ పండిస్తారు. ట్రైబల్స్ అన్ని మన కాడ తాడువా, ఎటునారం ఒక ట్రైబల్స్ అక్కడ పండించారు. ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఉన్న గుట్టల పైన, సీలేరు, ఆర్పులోయ, విశాఖపట్నం అలాంటి థిక్ ఫారెస్ట్లో అక్కడి పోలీసులు కానీ వేరే మామూలు కామన్ పబ్లిక్ ఓన్ ప్లేస్లలో పండిస్తారు. అంటే ప్రజల్ని ఏమి ఎంకరేజ్ చేస్తే సో పండించడానికి మా దగ్గర అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు. అగ్రికల్చర్ ఉండదు, వేరే మామూలు పత్తి కానీ వరి కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఇదే ఇన్కమ్ సోర్స్ అనుకుని వాళ్ళు పండిస్తారు, మంచిగా పండిస్తారు. వాళ్ళు కూడా బయట సమాజం ఇది తప్పు రైట్ అని అవగాహన ఉన్నా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇది ఒకటే కాబట్టి ఇది ఒకటే పంట పండుతుంది, అక్కడ వేరే పంట ఏం పండదు. వాళ్ళు అందుకోసమే దాన్ని కల్టివేట్ చేస్తాను. మీరు డీల్ చేసిన కేసులో సో ఎవరైనా కొందరు తొందరగా రికవర్ అయిన కేసు ఉందా? చాలా మంది అంటే స్టార్ట్ చేసిన తొందరలోనే దొరికిన వాళ్ళు రికవర్ అయిపోయింది. డ్రగ్స్ వల్ల వాళ్ళ మైండ్ పై ఎలా ఎఫెక్ట్ పడుతుంది? మైండ్ స్లైడ్స్ అనేది కొందరు సిమ్టమ్స్ ఆన్సర్స్, మన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వదు. బ్రెయిన్ చిన్నగా వాళ్ళ రియాక్టింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. డ్రగ్స్ ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి? సో కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేము. అది ఎక్కడి నుంచి వస్తుందో మనం కనిపెట్టలేదు. చిన్న చిన్న మూలల నుండి వస్తుంది. ప్రతి విలేజ్లో ఇప్పుడు పాకిపోయింది కాబట్టి మనం అంత దూరం వెళ్ళేస్తున్నాం, కానీ ఇంకా చాలా ఇంటీరియర్ ప్లేస్లలో నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇంకా ఇంత తొందరగా అరికట్టలేకపోతుంది. ఏమైనా ఆఫీషియల్గా డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, సో అంటే అవి అంత ఇల్ ఎఫెక్ట్స్ లేని అఫీషియల్గా అంటే మామూలు డ్రగ్స్ మన మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ కాదు. సో డ్రగ్స్ గురించి మీరు సమాజానికి ఒక నిజం చెప్పాలంటే సో ఏం చెప్తారు? సమాజానికి కాకుండా పేరెంట్స్కి చెప్పాలి, ప్లస్ యూత్కి చెప్పాలి. ఏమన్నా చెప్పాలనుకుంటే పేరెంట్స్ ఎవరి పని వారు చేసుకుంటూ కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళకి ఎన్ని పనులు ఉండని, ఎవరు ఎంత పెద్ద జాబ్ అయినా చేయండి, పిల్లలకి కొంత టైం ఇవ్వాలి కంపల్సరీ. డేలో 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. అప్పుడే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు పోరు. ఇంకోటి ఫ్రెండ్షిప్, యూత్ చేసేది బ్యాడ్ ఫ్రెండ్ ఎవరు, గుడ్ ఫ్రెండ్స్ ఎవరు, ఈ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసుకొని బ్యాడ్ ఫ్రెండ్స్తో ఉండకుండా కొన్ని గుడ్ ఫ్రెండ్స్తో ఉండేలా యూత్ ఉండే ఈ సమాజం అదే బాగుపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. A drug test is the process of using a biological sample to detect the presence or absence of a legal or illegal drug. The most commonly used drug tests require that you give a urine sample. There are several lines on the drug test kit. If the person didn't take any kind of drugs, it will project you every single line. The kit has different codes for different types of drugs. So, if the person consumed a particular drug, it shows the drug code.